రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ఉచిత విద్య కఠిన నియమాలు అండ్ ముఖ్యమైన పాలసీల గురించి ఈరోజు డిస్కస్ చేద్దామండి. ఆర్టీ చట్టం ప్రకారం ఆర్థికంగా బలహీన వర్గాల పిల్లలకు ప్రైవేటు మరియు ప్రభుత్వ పాఠశాలల్లో 1వ తరగతి నుండి 8వ తరగతి వరకు ఉచిత విద్య హక్కుగా అందించబడుతుంది. అయితే అప్లై చేసే ముందు ప్రతి తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన నియమాలేంటో చూద్దాం. మొదటిది వయస్సు నిబంధనలు, అంటే ఏజ్ లిమిట్. ఇది చాలా కఠినంగా చూస్తారు. పిల్లల వయస్సు అప్లై చేసే క్లాస్కి సరిపోవాలి. అంటే సాధారణంగా ఎల్కేజీకి అయితే 3 నుంచి 4 సంవత్సరాలు, యూకేజీ అయితే 4 నుండి 5 సంవత్సరాలు, ఫస్ట్ క్లాస్ అయితే 5 నుండి 7 సంవత్సరాల లోపు ఉండాలి. డేట్ ఆఫ్ బర్త్లో చిన్న తప్పున్నా కూడా అప్లికేషన్ రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. అది కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలండి. అయితే అవసరమైన డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్స్ వచ్చేసి బర్త్ సర్టిఫికేట్, ఆధార్, హాస్పిటల్ రికార్డు, అంగన్వాడీ రికార్డు. రెండవది వచ్చేసి ఆదాయ పరిమితి, ఇన్కమ్ లిమిట్. అంటే ఆర్టీ అన్నది ప్రధానంగా వెనుకబడిన వర్గాల కుటుంబాల కోసం కాబట్టి దీనికి అవసరమయ్యే ఆదాయ పత్రాలు వచ్చేసి ఇన్కమ్ సర్టిఫికేట్, తెల్ల రేషన్ కార్డు, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అన్నమాట. ఈ తప్పుడు ఇన్కమ్ డీటెయిల్స్ ఇస్తే కూడా అడ్మిషన్ క్యాన్సిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మూడవది నివాస ప్రాంత నిబంధన, లోకల్ ఏరియా రూల్ అంటామండి. అంటే స్కూల్కు దగ్గరలో ఉండే పిల్లలకు ప్రాధాన్యత ఇస్తారు. ముందు 1 కిలోమీటర్ లోపు పిల్లలకి ప్రాధాన్యత ఇస్తారు. తర్వాత 1 to 3 కిలోమీటర్స్లో చూస్తారు. తర్వాత ఇంకా వేకెన్సీస్ ఉంటే గనక బియాండ్ 3 కిలోమీటర్స్ చూస్తారనమాట. దీనికి అడ్రస్ ప్రూఫ్కి ఆధార్, ఎలక్ట్రిసిటీ బిల్, రేషన్ కార్డు, రెంటల్ అగ్రిమెంట్ కావాల్సి వస్తుంది. తప్పుడు అడ్రస్ ఇస్తే కూడా అప్లికేషన్ రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుందండి. ఇది కూడా జాగ్రత్తగా క్లియర్గా ఇవ్వాలి. నాలుగవది ఏంటంటే ఒక పిల్లవాడికి అనేక స్కూల్స్కి అప్లై చేసుకోవచ్చు, కానీ చివరికి ఒకే సీట్ అనేది అలాట్ అవుతుంది. ఐదవది అన్ని డాక్యుమెంట్స్లో వివరాలు ఒకేలా ఉండాలి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇదే రిజెక్షన్కి ప్రధాన కారణం. అంటే మీరు ఇచ్చే వివరాలు అన్నీ మ్యాచ్ అవ్వాలి. మీ పిల్లల పేర్లు, మీ పేర్లు, తల్లిదండ్రుల పేర్లు, డేట్ ఆఫ్ బర్త్, అడ్రస్, ఆధార్, అన్ని డీటెయిల్స్లో కూడా అన్ని స్పెల్లింగ్స్ ఒకటే స్పెల్లింగ్ ఉండాలి. ఏ స్పెల్లింగ్ మిస్టేక్ కూడా ఉండదు. అంటే చిన్న స్పెల్లింగ్ మిస్టేక్ కూడా వెరిఫికేషన్లో సమస్య చేసేస్తుంది. ఆరవది లాటరీ సిస్టమ్ ద్వారా సెలెక్షన్ అన్నది జరుగుతుందండి. అంటే ఆర్టీ అడ్మిషన్స్ ఎక్కువగా కంప్యూటరైజ్డ్ లాటరీ ద్వారా జరుగుతాయన్నమాట. ఇలా సెలెక్ట్ అయిన పిల్లలకి స్కూల్స్ అయితే డొనేషన్ అడగడం కానీ, ఎంట్రన్స్ టెస్టులు పెట్టడం కానీ, ఇంటర్వ్యూ చేయడం కానీ చేయకూడదన్నమాట. ఇలా సెలెక్ట్ అయిన పిల్లలకి ట్యూషన్ ఫీ అనేది పూర్తిగా ఫ్రీ. ఎంతవరకు అంటే 8వ తరగతి వరకు ట్యూషన్ ఫీ అన్నది ఫ్రీ అన్నమాట. కానీ కొన్ని స్కూల్స్ యూనిఫామ్కి, ట్రాన్స్పోర్ట్కి, బుక్స్కి, యాక్టివిటీ ఫీజ్ అని కొంచెం ఎక్స్ట్రా ఛార్జెస్ అడగవచ్చు. అది మీ పిల్లలకి వచ్చిన స్కూల్ని బట్టి ఉంటుంది. అది ముందే మీరు క్లారిఫై చేసుకోవాలన్నమాట. ఇలా సెలెక్ట్ అయిపోయిన తర్వాత కూడా రెగ్యులర్ అటెండెన్స్ అన్నది తప్పనిసరి అండి. పిల్లలు క్రమంగా స్కూల్కి వెళ్ళాలి. చాలా ఎక్కువ యాబ్సెంటీస్ పెట్టినా కూడా ప్రాబ్లం అవ్వచ్చు అనమాట. ఇంకా లాస్ట్ది ఏంటంటే ఫేక్ డాక్యుమెంట్స్ ఇస్తే కనుక అడ్మిషన్ అన్నది క్యాన్సిల్ అవుతుందండి. అంటే మీరు సబ్మిట్ చేసిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా కరెక్ట్గా జెన్యూన్గా ఉండాలి, ఏది ఫేక్ ఉండకూడదు. ఒకసారి అడ్మిషన్ ఇచ్చేసిన తర్వాత కూడా డాక్యుమెంట్ ఫేక్ అని తెలిస్తే మాత్రం అడ్మిషన్ అన్నది క్యాన్సిల్ చేసేస్తారు. సో ఈ లోపు మీరు మీ ఇన్కమ్ సర్టిఫికేట్, అడ్రస్ ప్రూఫ్, క్యాస్ట్ సర్టిఫికేట్, డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ కూడా చెక్ చేసుకొని స్పెల్లింగ్ మిస్టేక్స్ ఏమీ లేకుండా స్కాన్ చేసి రెడీ చేసి పెట్టుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తస్నీమ్ టాక్స్ యూట్యూబ్ ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మళ్ళీ కలుద్దామండి. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.